హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకు వచ్చేసారండి. సో అది వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. సో దీని యొక్క పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటుందండి. సో దీనికి అసలు ఎలా అప్లై చేసుకోవాలి, సో అర్హత ఏంటి, క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, సో శాలరీ ఎంత ఉంటుంది, ఏజ్ లిమిట్ ఉంటుందా, సో ఎక్కడ ఇది అప్లై చేసుకోవాలి అన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఉంటుందండి. సో మీరు చేయవలసింది ఒకటే, వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తే మీకు పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుస్తాయి అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో 10 మందికి అయితే మన వీడియో హెల్ప్ అవుతుంది. ఇక మరి లేట్ చేయకుండా ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా డీటెయిల్స్ అన్నీ కూడా చూసేద్దాం. సో చూడండి, ముందుగా ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. సో అర్హతలు ఎవరు చూడండి. సో ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా మొత్తం కూడా 58 మేనేజర్స్, అలాగే సీనియర్స్ మేనేజర్స్ మరియు ఇతర పోస్టులకు భర్తీ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. సో మొత్తం ఖాళీలు వచ్చేసరికి 58 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. సో దీంట్లో మేనేజర్ పోస్టులు, సీనియర్ మేనేజర్ పోస్టులు, అలాగే ఇతర పోస్టులు. సో ఏ పోస్టులు కూడా చూసేద్దాం. ఆసక్తి గలవారు బ్యాంక్ అధికారిక వెబ్సైట్, ఇక్కడ ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చాడు చూడండి, bank.in. సో వెబ్సైట్ ద్వారా మనం ఆన్లైన్లోనే ఈ దరఖాస్తు అన్నది చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన ఇతర వివరాలు కూడా తెలుసుకుందాం. సో నెక్స్ట్ చూడండి, ముఖ్యమైన తేదీలు. సో ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం వచ్చేసరికి 19th 9 సో 2025 సెప్టెంబర్ 19th అయితే ఈ ఆన్లైన్ దరఖాస్తు డేట్ అయితే స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ చూడండి, ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 9/10/2025. సో అక్టోబర్ 9th లాస్ట్ డేట్ అనమాట. సో నెక్స్ట్ చూడండి, సో ఈ ఖాళీలు మొత్తం కూడా 58 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి కదండి. సో అందులో చూడండి, చీఫ్ మేనేజర్ కనీసం 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఉన్నవారు ఈ చీఫ్ మేనేజర్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, మేనేజర్. సో కనీసం దీనికి ఏజ్ వచ్చేసరికి 24 to 34 వరకు ఉండాలన్నమాట. నెక్స్ట్ చూడండి, మేనేజర్ ఫర్ ఎక్స్ అక్విజిషన్ అండ్ రిలేషన్షిప్. సో దీనికి కనీసం 26 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ లోపు సో వారు అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సీనియర్ మేనేజర్ ఫర్ ఎక్స్ అక్విజిషన్ అండ్ రిలేషన్షిప్. సో దీనికి కనీసం 29 ఇయర్స్ టు 39 ఇయర్స్ వరకు ఉండాలన్నమాట. సో నెక్స్ట్ చూడండి, విద్యా అర్హతలు. సో చీఫ్ మేనేజర్కి అయితే ఎకనామిక్స్ ఆర్ కామర్స్ గ్రాడ్యుయేషన్ ఉండాలన్నమాట. సో చీఫ్ మేనేజర్కి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఎకనామిక్స్ అలాగే కామర్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలండి. సో నెక్స్ట్ చూడండి, మేనేజర్. ఒకవేళ మేనేజర్కి అయితే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం అలాగే సంస్థ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్. సో నెక్స్ట్ చూడండి, మేనేజర్ ఫర్ ఎక్స్ అక్విజిషన్ అండ్ రిలేషన్షిప్కి అయితే భారత ప్రభుత్వం లేదా భారత ప్రభుత్వం సంస్థలు. సో ఇంకా వచ్చేసరికి AICTE గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం సంస్థ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి అనుకుంటే. సీనియర్ మేనేజర్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే భారత ప్రభుత్వం సంస్థలు అలాగే AICTE గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం అలాగే సంస్థ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ మరియు సేల్స్, మార్కెటింగ్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ట్రేడ్ ఇలాంటివి అన్నీ కూడా. సో పూర్తి 2 ఏళ్ళు కనీసం 2 years ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి. సో కొంతవరకు ఇదండి. మనకి PDF మనకి వెబ్సైట్ లింక్ ద్వారా ఈ PDF వస్తుంది, చూసారు కదండి. సో ఆ PDF చూస్తే మనకి ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతుంది. సో చూడండి, మనకి ఇది వచ్చేసరికి ఎగ్జామ్ వచ్చేసరికి ఆన్లైన్ టెస్ట్ అనమాట. సో టాపిక్స్ ఏమేమి ఉంటాయి, దేని బేస్ మీద మనకి ఎగ్జామ్ ఉంటుంది. సో చూడండి, ఇక్కడికి మనకి ఆన్లైన్ ఎగ్జామ్ కదా, మొత్తం కూడా 150 minutes అనమాట. అంటే 2.5 hours మనకి ఈ ఎగ్జామ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట, ఆన్లైన్ టెస్ట్ వచ్చేసరికి. సో టాపిక్స్ ఏమేమి ఉంటాయి, రీజనింగ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్. సో దీని గురించి అయితే ఉంటుందన్నమాట. సో టాపిక్ వైజ్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో రీజనింగ్లో అయితే మనకి 25 క్వశ్చన్స్ అండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 25, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 25, ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఇది వచ్చేసరికి 75. సో ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే జీకే బేస్ మీద అలా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి ఇదే 25. అలాగే సో రీజనింగ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉంది కదండి, 75 క్వశ్చన్స్. ఇది వచ్చేసరికి మనకి 150 మార్క్స్ అనమాట. సో నెక్స్ట్ డ్యూరేషన్ టైం వచ్చేసరికి 75 minutes. అంటే సో పైన రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి మాత్రం 75 minutes, ఓన్లీ ప్రొఫెషనల్ నాలెడ్జ్కి మాత్రం 75 minutes, టోటల్ 150 minutes అనమాట. సో మొత్తం కూడా ఇది ఆన్లైన్ టెస్ట్ సిలబస్ అనమాట. సో దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏమేమిటి అన్నీ కూడా క్లియర్గా అయితే ఈ PDFలు ఇచ్చాడండి. అలాగే
మనకి స్టార్టింగ్లోనే చూడండి చీఫ్ మేనేజర్ ఇన్వెస్టర్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అలాగే దాంట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అందులో ఉన్న వేకెన్సీస్ ఎన్ని, సో అన్నీ కూడా ఇక్కడ బాక్స్ రూపంలో మొత్తం కూడా చూసారు కదా. సో అలాగే ఈ జాబ్కి వచ్చేసరికి రిజర్వేషన్ కూడా ఉందన్నమాట క్యాస్ట్ ప్రకారం. సో ఇదండి ఈరోజు జాబ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి. సో మరో కొత్త ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకు వస్తానండి. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. సో ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. మళ్ళీ కొత్త ఇన్ఫర్మేషన్తో అయితే మళ్ళీ కలుద్దామండి. మర్చిపోవద్దు లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ 10 వరకు ఉందన్నమాట. సో ఇదండి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే. సో మళ్ళీ వీడియోలో కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. బాయ్.